హలో ఫ్రెండ్స్, ఈరోజు జరిగిన ఎపిటెట్ ఎస్జిటి మార్నింగ్ సెషన్ చూద్దాం. సో క్వశ్చన్స్ వచ్చేసి సింథటిక్ మెథడ్లో క్యారెక్టరిస్టిక్స్ అడిగినాడు. చూసుకోండి. మ్యాథమెటిక్స్ కిట్స్లో లేనిది అన్నాడు. సో జియో బోర్డు, పెగ్ బోర్డు అలా ఇచ్చి లేనిది అన్నాడు. వరల్డ్ వైడ్లో కమ్యూనికేషన్ దేని ద్వారా జరుపుతామని ఇచ్చినాడు. సో లింక్డ్ ఇన్, ఇన్స్టాగ్రామా, ఫేస్బుక్ అనే ఆప్షన్స్ ఇచ్చినాడు. కింద హెచ్డ్ సినానిమ్, ఇంగ్లీష్లో హెచ్డ్ సినానిమ్ ఇచ్చినాడు. అలానే తెలుగులో సంధి వచ్చేసి విడదీయండి. ఇంగ్లీష్లో సింపుల్ సెంటెన్స్ ఇచ్చినాడు. అలానే ఇండైరెక్ట్ సెంటెన్స్లోకి చేంజ్ చేయమని ఇచ్చినాడు. మిడిల్ ఇంగ్లీష్లో ఆంగ్లో సాక్షన్, ఆంగ్లో నార్మన్ ఉంది కదా, సో మిడిల్ ఇంగ్లీష్లో ఏది కరెక్టో అది ఇచ్చినాడు అనమాట. సో బే ఆఫ్ బెంగాల్ బాక్సర్ వార్ యుద్ధంలో ఎవరున్నారు కింగ్ అలా ఇచ్చినాడు. సిరాజ్ దౌలానా, మీర్ ఖాసిం అలాగా. అబౌట్ ఎర్త్ వామ్ సీక్వెన్స్, సో ఎర్త్ వామ్ గురించి సీక్వెన్స్ అడిగినాడంట. సో ఇది ఎలాగంటే, సో ఫస్ట్ అది ఎలా వెళ్తుంది, ఏం చేస్తుంది అనేది 4 ఆప్షన్స్ ఇచ్చి సీక్వెన్స్లో అడిగినాడు. అలానే ఇది వైఎస్ఆర్ నెల్లూరు, కడప అవి బాక్స్ ఉంది కదా టెక్స్ట్ బుక్లో టేబుల్లో, సో అవి 4 ఆప్షన్స్ ఇచ్చి కింద మ్యాచింగ్ చేయమని ఇచ్చినాడంట. అది చూసుకోండి. సో కృష్ణా రివర్ ఫ్లో కాదు అంటే ఏ డిస్టిక్ కొన్ని పేర్లు ఇచ్చి ఎక్కడ ఫ్లో కాదు అని ఇచ్చినారంట. కృష్ణా రివర్ అనేది ట్రస్ట్, సైకాలజీలో ట్రస్ట్, మిస్ట్రస్ట్, అటానమీ, డౌట్, ఇంటిమేసీ, ఐసోలేషన్, ఇంటిమేసీ, ఐసోలేషన్ ఇలా ఇచ్చి పక్కన లవ్, డిజైర్ అలా ఉంటాయి కదా, దానికి మ్యాచింగ్ ఇచ్చినాడంట. అది చూసుకోండి. పియాజే గురించి అడిగినాడు. సో పియాజేలో కానిది అని. అలానే డెవలప్మెంట్లో లేనిది, సో వికాసం గురించి ఇచ్చినారనమాట, డెవలప్మెంట్. అలానే గార్డెనర్స్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ ఉంది కదా, సో స్పాచియల్ ఇంటెలిజెన్స్ అలా దాని గురించి ఇచ్చినాడంట. సో మ్యాథ్స్ వచ్చేసి 1+2+3+4 అని ఇచ్చి ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చి టోటల్ ఎంత అయింది అని ఇచ్చినాడంట. చూసుకోండి. సో ఫ్యాక్టరైజేషన్ ఒకటి ఇచ్చినాడంట, అది చూసుకోండి. ఇంకా 3x - 8 degrees అలా ఇచ్చి కింద ఆప్షన్స్ 82 - 3x, 3x - 82 degrees అని, 92 - 3x అని అలా ఆప్షన్స్ ఇచ్చినారంట. చూసుకోండి. సో ఇంగ్లీష్లో డైలెమ్మా కరెక్ట్ స్పెల్లింగ్ అడిగినాడు. సో సైకాలజీలో వచ్చేసి అప్రోచ్ అవాయిడెన్స్ గురించి అడిగినాడు. అలానే ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ గురించి మ్యాచింగ్ అడిగినాడంట. పాజిటివ్ లెర్నింగ్ ఏది, నెగిటివ్ లెర్నింగ్ ఏది, జీరో లెర్నింగ్ అనేది. తర్వాత మీన్ అడిగినాడంట. తర్వాత వచ్చేసి మీన్ అడిగినాడంట. రేంజ్ మ్యాక్సిమం మైనస్ మినిమం, ఇది కూడా చూసుకోండి. తర్వాత అడల్ట్హుడ్లో ఈస్ట్రోజన్, టెస్టోస్టెరాన్ అనేది దీని గురించి కూడా ఇచ్చినంట. చూసుకోండి. డిజేబిలిటీ దీని గురించి ఇచ్చినాడు. అలానే ఫారిన్ లాంగ్వేజ్ అనేది ఏ మెథడ్లో యూజ్ చేస్తారు అనేది ఇచ్చినాడు. సో 90 ఆమడలైనా అది ఉంది కదా, సో తోలుబొమ్మలాట గురించి కూడా ఇచ్చినాడంట. 1188 ఇది అనేది లీస్ట్ నెంబర్, విచ్ లీస్ట్ నెంబర్ డివైడ్స్ క్యూబ్ ఇచ్చినాడు. సో కంపోజిట్ నెంబర్ 2 to 45 మధ్యలో ఏది ఉంది అనేది ఇచ్చినాడంట. చూసుకోండి కాంపోజిట్ నెంబర్స్. అలానే ప్యారలెలోగ్రామ్ గురించి ఇచ్చినాడు. సో రెక్టాంగులర్ బాక్స్ ఇచ్చి దాంట్లో ఎన్ని వర్టిసెస్ ఉన్నాయి అని అడిగినాడంట. నెక్స్ట్ వచ్చేసి అరేంజ్ డిక్షనరీ వర్డ్స్. సో డిక్షనరీ వర్డ్స్ ఉంటాయి కదా మ్యాచింగ్ కింద ఇచ్చి, సో ఏది కానిది అని ఇచ్చినాడంట, నాట్ అని. సో ఇది కూడా 2 decimeter, డెకామీటర్ అన్నారు, అది కూడా చూసుకోండి. రెక్టాంగులర్ లెంత్, బ్రెత్, టోటల్ అదంతా చూసుకోండి. అలానే పాకుడురాలు అనేది నవలన ఏది అని దాని గురించి ఇచ్చినాడంట. సో ఒక ఆర్టికల్ ఇచ్చి కరెక్ట్ సెంటెన్స్ని గుర్తించమని చెప్పినాడంట. ప్యాసివ్ వాయిస్లో చేంజ్ చేయమని ఒక క్వశ్చన్ ఇచ్చినాడు. పోల్చబడేదాన్ని ఏ అలంకారం అంటారు అని కింద ఆప్షన్స్ ఇచ్చి ఉపమానం, ఉపమేయం, సమాన ధర్మం అని ఆప్షన్స్ ఇచ్చినాడు. సో మధ్యమ పురుష, సో ఏది మధ్యమ పురుష అని కింద ఆప్షన్స్ ఇచ్చినాడు, తాను, మేము అలాగా. సో మిక్సోడిమా గురించి ఇచ్చినాడు, ఇది కూడా చూసుకోండి.
చింతా దీక్షలు గురించి కూడా ఇచ్చినాడు ఒక క్వశ్చన్. దాని గురించి చూసుకోండి. గణాలలో కానిది ఇచ్చినాడు. సో లఘువ, గురువ, 3 గురువుల, 4 లఘువుల అని అలా ఇచ్చి కింద ఆప్షన్స్ లో కానిది అన్నాడు. సో ప్రకృతి వికృతులు ఇది మ్యాచింగ్ ఇచ్చినాడు తెలుగులో. తెలుగులో అలానే పారాగ్రాఫ్స్ ఇచ్చినారు కదా, దాంట్లో పారాగ్రాఫ్స్ 2 క్వశ్చన్స్ వచ్చినాయి. సో ఇంగ్లీష్లో కూడా 2 క్వశ్చన్స్ ఇచ్చినారు. సో పారాగ్రాఫ్స్ ఇచ్చి అది కూడా చూసుకోండి. అలానే సోషల్‌లో మ్యాప్స్, రిలీఫ్స్, మ్యాప్స్ ఉంటాయి కదా, పొలిటికల్ మ్యాప్స్, రిలీఫ్ మ్యాప్స్ అలాగా. వాటి గురించి కూడా చూసుకోండి. అలానే డెఫినేషన్స్ ఇచ్చినారంట. అవి డెఫినేషన్స్ కూడా బాగా చూసుకోండి. సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఆ డెఫినేషన్ ఎవరు చెప్పినాడు అనేది దాని గురించి ఇవ్వడం. అలానే అక్బర్ గురించి, ఏ బాదుషా, సో వాటి గురించి కూడా చూసుకోండి బాగా. సో అన్నీ మొత్తం క్వశ్చన్స్ ఇచ్చినారనమాట. ఈ క్వశ్చన్స్ అన్ని బాగా చూసుకోండి. సో బాగా చదువుకోండి ఎగ్జామ్ ఉన్న వాళ్ళు. ఆల్ ది బెస్ట్ ఫర్ ద నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ.